హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ నగర పోలీస్ కఠిన భద్రత చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు తావు లేకుండా జీరో డ్రగ్స్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలోని పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లు, ఈవెంట్ల వేదికల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టల్స్, ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా కొనసాగుతుంది. గత 2 ఏళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలను నిశ్చిద్దిగా గమనిస్తూ డ్రగ్స్ సరఫరా చేసేవారు, వినియోగించే వారి జాబితాను సిద్ధం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. ఇక నగరానికి కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. వేడుకల సమయ పాలన విషయంలోనూ కఠిన ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే అన్ని పార్టీలు, ఈవెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే ముగించాలన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సంబంధిత పబ్లు, హోటళ్లు, క్లబ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇక మైత్రివనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో చెక్ పోస్టులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను అరికట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. నగర వ్యాప్తంగా 120కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయల వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని సిపి సజ్జనర్ స్పష్టం చేశారు.